యూట్యూబ్‌లో ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న వీడియోస్ ఏంటంటే, జొన్నగిరి వజ్రాల గురించి అయితే వైరల్ అవుతున్నాయి. అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని జెప్పేసి చాలామంది యూట్యూబ్‌లో అనేది అప్‌లోడ్ జేస్తున్నారు. వాటిని చూసి చాలామంది అక్కడికి వెళ్ళి వజ్ర అన్వేషణ అయితే చేస్తున్నారండి. అందరూ చాలా బాకీలు జేసి ఒక్కొక్కళ్ళు 10,000, 20,000, 5,000 తీసుకొనెళ్ళి అక్కడ వజ్ర అన్వేషణ అయితే చేస్తున్నారు. అది అలా చేయకండి. ఎందుకంటే వజ్రాలు ఉన్నాయి. కానీ ఏదన్నా ఒక 1,00,000 మంది ఎళ్తే 1,00,000 మందిలో ఒకటి అలా దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు జొన్నగిరిలో అనేది మొన్న వర్షాలు పడి ఉన్నాయి గదా! వర్షాలు పడిన తర్వాత వాళ్ళు ముందస్తుగా పంటలనేది ఏస్తూ ఉంటారు. ఆ పంటలు వేసేందుకు వాళ్ళు పొలాలనేవి సిద్ధపరుచుకుంటున్నారండి. ఆ సిద్ధపరుచుకోవడం వల్ల అక్కడికెళ్ళి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత మనం ఇబ్బంది పడడం అయితే చేయొద్దు. అదేవిధంగా జొన్నగిరి వెళ్ళి చాలామంది వెనక్కి తిరిగి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ దొరకవండి వజ్రాలు. ఆ ఊర్లో ఉన్న రైతులకైతే ఏందంటే ప్రతిరోజు పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఏదన్నా 1, 2 దొరుకుతూ ఉంటాయి. 10,00,000 వజ్రం దొరుకుతుంది, 20,00,000 వజ్రం దొరుకుతుందని చాలామంది థంబ్‌లైన్స్‌లో అయి చూసి మాత్రం మీరు మోసపోయి ఎళ్ళొద్దండి అక్కడికి. అక్కడికి వెళ్ళినందుకు మాత్రం మీరు మళ్ళీ నిరాశతో అనేది వెనక్కి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా జొన్నగిరి ఎళ్లి ఎంతోమంది నిరాశతో నాది 5,000 అయిపోయినాయి, 10,000 అయిపోయినాయి అని చెప్పేసి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. జొన్నగిరి మాత్రం వెళ్ళొద్దు దయచేసి. నమస్తే.